హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందు అందరికీ సారీ. కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల వీడియోస్ని అయితే చేయలేకపోయా. మీరు సడన్గా ఛానల్ని ఆపేస్తానేమని భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను బ్లాక్ క్లోవర్ యానిమేని కంప్లీట్ చేస్తా. ఇక ఎటువంటి సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇప్పటి వరకు 2 ఆర్క్స్ని కంప్లీట్ చేసుకున్నాం. ఒకటి మ్యాజిక్ నైట్ ఎంట్రన్స్ ఆర్క్, ఒకటి డంజన్ ఎక్స్ప్లోరేషన్ ఆర్క్. ఇప్పుడు మనం ఈ వీడియోలో రాయల్ క్యాపిటల్ అసాల్ట్ ఆర్క్ ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ ఎపిసోడ్ బ్లాక్ క్లోవర్ బేస్ ని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆస్తా డంజన్ ఎక్స్ప్లోరేషన్ తర్వాత 1 వీక్ నిద్రలో నుంచి పుల్లేచుంటాడు. అలా మనోడు 1 వీక్ నిద్రలో ఉంటే నోవెల్ ఆస్తా ఏడపోతాడో అని భయపడి ఆస్తాని ఇప్పటి వరకు చూసుకొని ఉంటుంది. అదే మన బ్యాచ్ ఆస్తాతో చెప్తే ఆస్తా నోవెల్ కి థ్యాంక్స్ చెప్తాడు. అలా మనోళ్ళంతా బోరింగ్ గా మాట్లాడుకుంటుండగా అప్పుడే చార్మి బ్రేక్ఫాస్ట్ ని తీసుకొని అక్కడికి వస్తుంది. అది చూసి మనోళ్ళంతా అలా బ్రేక్ఫాస్ట్ ని స్టార్ట్ చేస్తారో లేదో అప్పుడే మన బ్లాక్ బుల్స్ కెప్టెన్ యామీ డోర్ లాక్ చేయలేదని తెలిసి కూడా మనోడు డోర్ ని బద్దలో కొట్టుకొని అక్కడికి వచ్చి ఆస్తాతో చూస్తుంటే నువ్వు ఇంకా పోయినట్లేవే, కనబడకపోయేసరికి పోయా అనుకున్నా. సర్లే అయితే నువ్వు ఇంకా కదలగలవు కదా, అలాగైతే మ్యాజిక్ నైట్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి ఆ డంజన్ గురించి రిపోర్ట్ చేసిరా. కెప్టెన్ యామీ చెప్పింది విని లక్ మ్యాజిక్ నైట్ హెడ్ క్వార్టర్సా, ఒకవేళ నేను అక్కడికి వెళ్తే నేను చాలా మందిని స్ట్రాంగ్ అయిన వాళ్ళతో ఫైట్ చేసేందుకు ఛాన్స్ దొరుకుతుంది అని ఆలోచిస్తుంటే ఆమె లక్ ఎక్స్ప్రెషన్ చూసి వాడిని అక్కడికి పంపించి ఏదో ఒకటి తలకెక్కించుకొని వచ్చాడని అర్థం చేసుకొని, లక్ నిన్ను మాత్రం అక్కడికి పంపిను, నువ్వు మ్యాగ్నా ఒక బ్యాటిల్ మిషన్ ఉంది, ఆ మిషన్ కి వెళ్ళండి అని లక్కుకి మ్యాగ్నాకి ఒక బ్యాటిల్ మిషన్ ని అప్పగిస్తాడు. అప్పుడే ఫుడ్ అంటే పడి చచ్చే మన చార్మి హెడ్ క్వార్టర్స్ లోని ఫుడ్ గురించి ఆలోచించి తను వెళ్తానంటుంది. అది విని యామి, నేను నిన్ను అక్కడికి పంపిస్తానని ఎలా అనుకున్నావు, నువ్వు రోజల్లా ఏదో ఒకటి కడుపులో వేసుకుంటూ ఖాళీగా గడిపేస్తుంటావు, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు. ఆ మాటలు విని చార్మి ఏం మాట్లాడకుండా చిన్నగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఇక మిగతా వాళ్ళంతా వాళ్ళకి వాళ్ళ పనులు ఉండడంతో ఆస్తాతో పాటు ఎవరు వెళ్ళలేకపోతారు. దాంతో కెప్టెన్ యామీ ఆస్తాని నోబెల్ కి అప్పగించి హెడ్ క్వార్టర్స్ దగ్గరికి పంపిస్తాడు. కట్ చేస్తే క్లోవర్ కింగ్డమ్ లోని రాయల్ క్యాపిటల్ ని చూస్తాం. ఆస్తా కెప్టెన్ ని చూసి ఎక్సైట్మెంట్ తో అరుస్తుంటే నోబెల్ బయటికి ఆస్తాతో, అలా పబ్లిక్ లో అరవటం ఆపి సైలెంట్ గా రాలేవా అని ఆస్తాతో బయటికి కోపంగా అరిచిన లోపల మన పాప బ్లష్ అవుతూ డంజన్ లో లాగా నేను వీడు మళ్ళీ ఒంటరిగా ఉన్నాం అని ఆలోచిస్తుంటుంది. అప్పుడే మనోళ్ళు అలా వాళ్ళ ముందర చూస్తే ఫోరాయ్ మిమోసా కనిపిస్తారు. వాళ్ళని చూసి మనోళ్ళు పలకరిస్తే ఆస్తా మిమోసాకి తనని డంజన్ లో హీల్ చేసి సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తే మిమోసా అక్కడ నుంచి ఏం మాట్లాడకుండా పరిగెడుతుంది. అది చూసి చూస్తుంటే తను నీ చెయ్యి అనుకున్న దానికన్నా పొట్టిగా ఉందని ఇక్కడి నుంచి పారిపోతున్నట్లుంది. ఇక్కడ ఆస్తాని ఇండైరెక్ట్ గా పొట్టోడా అని ఆట పట్టిస్తుంటాడు. పక్కన నోవెల్ మిమోసా అలా పారిపోవడం చూసి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం మిమోసా దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని అడిగితే మిమోసా, నాకేం జరుగుతుందో నాకు కూడా అర్థం కావడం లేదు. నన్ను ఎప్పుడైతే ఆస్తా డంజన్లో సేవ్ చేశాడో అప్పటి నుంచి నేను ఎప్పుడు ఆస్తా గురించి ఆలోచించినా నా హార్ట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది అని బ్లష్ అవుతూ నోవెల్ తో చెప్తే నోవెల్ మిమోసా పరిస్థితి అర్థం చేసుకుని, నీకు వాడు ఎలా నచ్చాడు, వాడికి తెలియలేదు, పొట్టిగా ఉంటాడు, అలాగనే రాయల్డ్ కూడా కాదు అని అంటూ ఇద్దరు ఆస్తాని తలుచుకుని ఇదైపోతుంటారు. వాళ్ళని చూసి ఆస్తా చూస్తుంటే వాళ్ళకి హెడ్డేక్ వచ్చినట్లుంది అని అనుకుంటాడు. కట్ చేస్తే మనం మనోళ్ళ 5గురిని హెచ్క్యూ ముందు చూస్తాం. అప్పుడే ఫోరాయ్ మనోళ్ళతో, నాకు తెలిసి ఇది హెచ్క్యూ అనుకుంటా అని అంటాడు. ఇక్కడ హెచ్క్యూ అంటే హెడ్ క్వార్టర్స్. ఫోరాయ్ మాటలు విని ఆస్తా చూస్తుంటే ఫోరాయ్ నీకు కూడా హెచ్క్యూ దగ్గరికి దారి తెలిసినట్లేదుగా, దానికి ఫోరాయ్ అవును అని అంటాడు. చూస్తుంటే ఫోరాయ్ ఆస్తా ఇచ్చిన నీక్ నేమ్ ని యాక్సెప్ట్ చేసినట్లున్నాడు. మీరు బాగా గమనించినట్లయితే ఫోరాయ్ ఆస్తాని డంజన్ లో లాగా కాకుండా డిఫరెంట్ గా ట్రీట్ చేస్తుంటాడు. అప్పుడే మనోళ్ళ ముందుకి ప్రెసెంట్ విజడ్ కింగ్ జూలియస్ నోవాచురోనో వస్తాడు. తనని చూసి ఫోరాయ్ నోవెల్ మిమోసా నీల్ డౌన్ చేస్తారు. ఆస్తాకి కి జూలియస్ ఎవరో తెలియక చూస్తుంటే ఫోరాయ్ మనోళ్ళకి జూలియస్ ఎవరో చెప్పి ఆస్తాని నీల్ డౌన్ చేపిస్తాడు. కట్ చేస్తే అక్కడే ఉన్న టవర్ పై మనోళ్ళని జూలియస్ తో చూస్తాం. జూలియస్ 4 లీఫ్ క్లోవర్ ని తీసుకొని కి డంజన్ లో వచ్చిన న్యూస్ ని చూసి, ఆసం, ఇది చాలా పవర్ఫుల్ మ్యాజిక్, ఖచ్చితంగా ఇది ఆ డంజన్ లోని స్ట్రాంగ్ మ్యాజిక్ అయి ఉంటుంది. అది విని మీరు ఆ మ్యాజిక్ ని చదవగలిగారా అని జూలియస్ ని చూస్తుంటే మన విజడ్ కింగ్ న్యూస్ ని చూసి బాగా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నట్లున్నాడు. మెరిసిపోతున్న జూలియస్ ఫేస్ ని చూసి ఫోరాయ్, చూస్తుంటే రూమర్స్ నిజమే, విజడ్ కింగ్ కి మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అని ఆలోచిస్తుంటే మ్యాజిక్ అంటే పడి చచ్చే విజడ్ కింగ్ ని తన న్యూ స్కిల్ ఒకసారి యూజ్ చేసి చూపిమంటాడు. పాపం మన విజడ్ కింగ్ కి తెలియని విషయం ఏంటంటే కి ప్రజెంట్ ఆ మ్యాజిక్ ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. డంజన్ లో తన ఫ్రెండ్స్ ని కాపాడాలి అన్న పట్టుదలతో తనకే తెలియకుండా ఆ మ్యాజిక్ ని యూజ్ చేసి ఉంటాడు. అదే విజడ్ కింగ్ కి చెప్తే మనోడు డిసప్పాయింట్ అయ్యి
ఏ చిన్నపిల్లలకి ఏదైనా కొనిచ్చామని చెప్పి కొనియకపోతే ఎలా ఫేస్ పెడతారో అలా పెడతాడు. ఇక విజార్డ్ కింగ్ న్యూ స్కిల్ ని చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సిల్ఫ్, ఇది 4 గ్రేట్ అట్రిబ్యూట్స్ లో ఒకటైన విండ్ స్పిరిట్. ఈ ఏరాలో తను ఈ పిల్లోని చూస్ చేసుకుంది అని అనుకుని యూనోతో, ఈ స్పెల్ నీతో పాటు స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఏదో ఒక రోజు ఇదే ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ స్పెల్ గా మారుతుంది. ఫ్యూచర్ లో ఈ స్పెల్ నీ గ్రోత్ కి బాగా ఉపయోగపడుతుంది అని యూనో గ్రీమర్ ని తిరిగి తనకిస్తే ఆస్తా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి తన గ్రీమర్ ని చూపించి, సార్ నా గ్రీమర్ లో కూడా డంజన్ లోకి వెళ్ళినప్పుడు ఏవో వర్డ్స్ యాడ్ అయ్యాయి, కాస్త చూసి ఆ స్కిల్ ఏంటో చెప్తారా అని అడిగి ఎగ్జైట్ అవుతుంటే జూలియస్ తన ఫేస్ ని ముందుకెట్టి ఆ గ్రీమరీని చూసి, నాకు ఈ గ్రీమర్ లోని వర్డ్స్ పెద్దగా ఏం అర్థం కావడం లేదు అని ఆస్తా మీద పెద్ద బాంబు వేస్తాడు. పాపం ఆస్తా చూస్తుంటే ఆ న్యూ స్కిల్ వల్ల ఏదైనా మ్యాజిక్ వస్తుందేమోనని బాగా ఎగ్జైట్ గా ఫీల్ అయినట్లున్నాడు. సారీ, బాగా ఆశలు పెట్టుకున్నట్లున్నాడు జూలియస్. నేను ఈ వర్డ్స్ ని ఎక్కడే గాని ఇప్పటి వరకు చూడలేదు అని అంటే ఆస్తా తన స్క్వాడ్ ని జూలియస్ చూస్తే ఏదైనా చెప్తాడేమోనని తన స్క్వాడ్ ని బయటికి తీసి, నాకు ఆ స్పెల్ నుంచి ఈ స్క్వాడ్ వచ్చింది అని జూలియస్ ముందు పెడితే జూలియస్ ఆ స్క్వాడ్ ని చూసి, ఓ ఇది సెకండ్ యాంటీ స్క్వాడ్ కదా. ఆ ఒక్క మాటతో ఆస్తా యూనో ముందు షో ఆఫ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎలాగంటే, చూసావా నా దగ్గర కూడా నీలాగే ఒక రేర్ ఐటమ్ ఉంది అన్నట్లుగా. ఆస్తా స్క్వాడ్ ని చూసి ఆపుకోలేక జూలియస్, యాంటీ మ్యాజిక్ స్క్వాడ్, నీ ఒకసారి దాని చేతిలో తీసుకొని చూడొచ్చా అని అడిగి ఇప్పించుకొని ఆ స్క్వాడ్ ని మోయలేక కింద పడేస్తాడు. ఆసమ్, నువ్వు ఈ స్క్వాడ్ ని అంత ఈజీగా ఎత్తుతూ యూజ్ చేయగలుగుతున్నావా? అప్పుడే జూలియస్ తన మ్యాజిక్ ని ఆ స్క్వాడ్ అబ్జర్వ్ చేసుకోవడం నోటీస్ చేస్తాడు. దాంతో జూలియస్ ఆస్తా ఆ స్క్వాడ్ ని ఎలా అంత ఈజీగా ఎత్తగలుగుతున్నాడో అర్థం చేసుకొని ఆస్తాకి తన స్క్వాడ్ ని తిరిగి ఇస్తూ, నాకు తెలిసి స్క్వాడ్ నీకు మాత్రమే బాగా సూట్ అవుతుంది. నేనే కాదు, నువ్వు తప్ప దీన్ని ఎవ్వరే గానీ హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే నీకు మ్యాజిక్ లేదు కాబట్టి. అది విన్న ఆస్తా, నాకు మ్యాజిక్ లేదని మీకెలా తెలుసు? అలాగే ఈ స్క్వాడ్ మ్యాజిక్ ని కట్ చేయగలదా? దానికి జూలియస్, అది ఒక ఎక్సలెంట్ క్వశ్చన్ అని చెప్పి ఆ డంజన్ ని క్లియర్ చేసినందుకు అప్రిసియేట్ చేస్తాడు. ఇక్కడ ఎందుకో జూలియస్ ఆస్తా అడిగిన దానికి సమాధానం ఇవ్వడు. ఐ థింక్ ఆస్తా అని తన ఫ్యూచర్ లో తెలుసుకుంటాడని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు ఆస్తా అడిగిన క్వశ్చన్. అప్పుడే మన ఆస్తా యూనో ఇక ఆపుకోలేక విజార్డ్ కింగ్ కావాలంటే ఏం చేయాలి అని అడిగేస్తారు. అది విన్న జూలియస్ చిన్నగా నవ్వి, చూస్తుంటే మీరిద్దరు విజార్డ్ కింగ్ కావాలని అనుకుంటున్నట్లున్నారు. మీరు ఎంతైనా మ్యాజిక్ నైట్ మెంబర్స్, మీకు ఆ గోల్ ఉండడంలో పెద్దగా సర్ప్రైజ్ కావాల్సిన విషయం కాదు. అప్పుడే ఫరే ఆస్తా యూనో అడగడం చూసి, అలా డైరెక్ట్ గా విజార్డ్ కింగ్ ని అడగడం మంచి పద్ధతి కాదు అని ఆస్తా యూనోకి చెబుతుంటే జూలియస్ ఫోరేని ఆపి విజార్డ్ కింగ్ అంటే ఏంటో ఆస్తా యూనోకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు నోబెల్ కుటుంబంలో ఒకడివి అయినంత మాత్రాన విజార్డ్ కింగ్వి కాలేవు. అలాగని ప్రజలు మనసు గెలుచుకున్నంత మాత్రాన విజార్డ్ కింగ్వి కాలేవు. విజార్డ్ కింగ్ కావాలంటే నువ్వే స్ట్రాంగ్ అని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. అప్పుడే నువ్వు విజార్డ్ కింగ్వి కాగలవు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతే నీకు విజార్డ్ కింగ్ అయ్యే అర్హత లేనట్లే. అది విన్న ఆస్తా యూనో నవ్వుతూ, మీరదే చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేశా. జూలియస్ ఆస్తా యూనో కళ్ళలోని పట్టుదల చూసి ఆస్తా యూనో వాళ్ళ క్యాప్టెన్స్ ని తలుచుకొని, విలియం, యామీ, ఈ జూనియర్స్ బాగా పట్టుదలతో ఉన్నారు, నాకు వీళ్ళు బాగా నచ్చారు అని చిన్నగా నవ్వుకొని మనోళ్ళకి మ్యాజిక్ నైట్స్ ప్రజెంట్ డెకరేషన్ సెరమనీ జరుపుతున్నట్లు చెప్పి డెకరేషన్ సెరమనీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డెకరేషన్ సెరమనీ, ఇందులో ఎవరైతే వాళ్ళకిచ్చిన మిషన్స్ లో బాగా పర్ఫామ్ చేసి ఎక్కువ స్టార్స్ ని గెలుచుకుంటారో ఆ మ్యాజిక్ నైట్ మెంబర్ కి విజార్డ్ కింగ్ రివార్డ్స్ ఇచ్చి అప్రిసియేట్ చేస్తాడు. ఈ సెరమనీకి మనోళ్ళని కూడా రమ్మని జూలియస్ ఇన్వైట్ చేస్తాడు. కట్ చేస్తే మనం హెచ్క్యూ లోపల చూస్తాం. మనోళ్ళంతా ఒక డోర్ ముందుకి వచ్చుంటారు. అప్పుడే విజార్డ్ కింగ్ డోర్స్ ఓపెన్ అవుతుండగా వెనక్కి తిరిగి మనోళ్ళతో, ఫ్యూచర్ లో మీరు ఈ నైట్స్ కన్నా బెటర్ రిజల్ట్స్ ని నాకు ఇవ్వగలరా అని ఒక ఛాలెంజ్ లుక్ ని ఇస్తాడు. ఇక ఆ డోర్ కవతల్ని మనం విజార్డ్ కింగ్ హైప్ ఇచ్చి మాట్లాడిన మ్యాజిక్ నైట్ మెంబర్స్ ని చూస్తాం. విజార్డ్ కింగ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యి డెకరేషన్ సెరమనీని స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ క్రిమ్సన్ లయన్ కింగ్ స్క్వాడ్ కి చెందిన 7 స్టార్స్ ని గెలుచుకున్న లియోపోల్డ్ వర్మిలియన్ ని పిలిచి విజార్డ్ కింగ్ ఇంటర్మీడియట్ మ్యాజిక్ నైట్ సెకండ్ క్లాస్ అన్న టైటిల్ తో పాటు ఒక రివార్డ్ ని ఇస్తాడు. విజార్డ్ కింగ్ లియోపోల్డ్ ని అప్రిసియేట్ చేస్తూ, నీ స్క్వాడ్ కి కెప్టెన్ అయిన నీ బ్రదర్ లాగే నువ్వు కూడా స్ట్రాంగ్ ఫ్లేమ్ మ్యాజిక్ ని యూజ్ చేస్తున్నావు, కానీ కాస్త ఎనిమీస్ మీద జాలి చూపిస్తే మంచిదనుకుంటా. దానికి లియోపోల్డ్, చెడ్డవాళ్ల మీద జాలి పడాల్సిన అవసరం లేదు సార్. నెక్స్ట్ 6 స్టార్స్ ని గెలుచుకున్న బ్లూ రోజ్ నైట్స్ కి చెందిన సోల్ మెరోన్ ని పిలిచి తనకి ఇంటర్మీడియట్ మ్యాజిక్ నైట్ థర్డ్ క్లాస్ అన్న టైటిల్ ని ఇచ్చి తనకు కూడా ఒక రివార్డు తో పాటు తనని అప్రిసియేట్ చేస్తూ, నువ్వు అమ్మాయివే అయినా ఒక మగవాడి ఇలా స్ట్రాంగ్ గా ఉంటావు, అలాగే నీ ఎర్త్ మ్యాజిక్ అద్భుతం,
కానీ కాస్త నిన్ను కంట్రోల్ చేయడమే కష్టం. దానికి సోలో నన్ను కంట్రోల్లో పెట్టగలిగేది ఒకరే, అదే మా సిస్టర్ అని ఫ్లోలో అనబోతుంది. కానీ తన కెప్టెన్ అక్కడే ఉందని గుర్తు తెచ్చుకొని కెప్టెన్ అని అంటుంది. ఇక నెక్స్ట్ 6 స్టార్స్ ని గెలుచుకున్న సిల్వర్ ఈగల్ స్క్వాడ్ కి చెందిన సాలిడ్ సిల్వా అని పిలిచి వానికి కూడా ఇంటర్మీడియట్ మ్యాజిక్ నైట్ 3rd క్లాస్ అన్న టైటిల్ ని ఇచ్చి వాడితో నువ్వు నీ మ్యాజిక్ పవర్ ని చాలా బాగా కంట్రోల్ చేయగలవు, కానీ షో ఆఫ్ చేయకుండా కాస్త చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి నీ మ్యాజిక్ ని యూజ్ చేస్తే మంచిదనుకుంటా. సేమ్ సిల్వర్ ఈగల్ స్క్వాడ్ నుంచి వచ్చిన 9 స్టార్స్ ని గెలుచుకున్న నెబ్రా సిల్వా అని పిలిచి తనకి సీనియర్ మ్యాజిక్ నైట్ 5th క్లాస్ అన్న టైటిల్ ని ఇచ్చి నువ్వు నీ మిస్ట్ మ్యాజిక్ తో ఇల్యూజన్స్ ని క్రియేట్ చేస్తావు చూడు, అది ఆసంగా ఉంటుంది. కానీ నీ మ్యాజిక్ ని వాడి ఎనిమీస్ తో ఆడుకోవడం ఆపితే మంచిది, ఎందుకంటే ఎప్పుడోసారి అదే నీకు ప్రమాదం తెచ్చిపెట్టచ్చు. నెక్స్ట్ 7 స్టార్స్ ని గెలుచుకున్న గోల్డెన్ డాన్స్ స్క్వాడ్ కి చెందిన హ్యామన్ క్యాసియస్ ని పిలిచి తనకి ఇంటర్మీడియట్ మ్యాజిక్ నైట్ 2nd క్లాస్ అన్న టైటిల్ ని ఇచ్చి తన గ్లాస్ మ్యాజిక్ ని పొగిడి అక్కడి నుంచి పంపిస్తాడు. నెక్స్ట్ సేమ్ అదే గోల్డెన్ డాన్స్ స్క్వాడ్ కి చెందిన 8 స్టార్స్ ని గెలుచుకున్న సీరియన్ టీఎం ని పిలిచి తనకి ఇంటర్మీడియట్ మ్యాజిక్ నైట్ 1st క్లాస్ అన్న టైటిల్ ని ఇచ్చి తన మ్యాజిక్ ని కూడా పొగిడి పంపిస్తాడు. నెక్స్ట్ సేమ్ గోల్డెన్ డాన్స్ స్క్వాడ్ కి చెందిన 11 స్టార్స్ ని గెలుచుకున్న అలెక్డోరా శాండ్లర్ ని పిలిచి సీనియర్ మ్యాజిక్ నైట్ 2nd క్లాస్ అన్న టైటిల్ ని ఇచ్చి తన మ్యాజిక్ ని పొగిడి నువ్వు వర్క్ కాస్త ఎక్కువగానే చేస్తున్నావు, అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉండు అని సజెషన్ ఇస్తాడు. అక్కడితో రివార్డ్స్ ఇవ్వడం అయిపోతుంది. ఇక్కడ గోల్డెన్ డాన్స్ స్క్వాడ్ 71 స్టార్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అందుకే విజర్డ్ కింగ్ మిగతా స్క్వాడ్ మెంబర్స్ తో ఇంకా కాస్త హార్డ్ వర్క్ చేయమని చెప్పి ఈ ఈవెంట్ ని సెలబ్రేట్ చేస్తూ పార్టీని అరేంజ్ చేసినట్టు చెప్పి అందరితో మీరు గమనించారో లేదో నేను ఈరోజు కొంతమంది బంధువులని ఇన్వైట్ చేశా అని నర్వస్ గా నిలబడి ఉన్న మనోళ్ళని చూపిస్తాడు. అలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే మార్స్ వచ్చి విజర్డ్ కింగ్ చెవిలో ఏదో చెప్తాడు. దాంతో జూలియస్ మనోళ్ళతో నాకు ఒక చిన్న పడిపడింది, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మనం పార్టీ జరుగుతున్న ప్లేస్ కి వస్తాం. అక్కడ మనోళ్ళంతా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటారు, ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏదో గొడవ జరుగుతుంది అన్నట్లుగా మనోళ్ళనే చూస్తూ నిలబడి ఉంటారు. ఇలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఏదో మనోళ్ళలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం, లేకుంటే కొంతమంది అయితే అడిగేస్తారు ఎందుకు అలా చూస్తున్నామని. కానీ ఆస్తా అదేమీ పట్టించుకోకుండా చేతికి దొరికింది దొరికినట్లు ప్లేట్లో వేసుకొని తింటూ ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడే మన పాప మిమోసా ఆస్తా దగ్గరకు వచ్చి మనోడితో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అప్పుడే పక్కనున్న గోల్డెన్ డాన్స్ స్క్వాడ్ కి చెందిన అలెగ్జాండర్ శాండ్లియర్ ఆస్తా బిహేవియర్ ని చూసి ఈ అడుక్కునేటోని విజర్డ్ కింగ్ ఇక్కడికి ఎందుకు ఇన్వైట్ చేశాడు అని అంటే సిల్వర్ ఈగల్ స్క్వాడ్ కి చెందిన నెబ్రా నేను వాడి నుంచి మ్యాజిక్ నే సెండ్ చేయలేకున్నా, అలాంటోడు డంజన్ ని క్లియర్ చేశాడంటే నేను నమ్మలేకున్నా, ఖచ్చితంగా వాడికి ఎక్కడో సుడున్నే అది. అలా అక్కడున్నోళ్ళంతా ఆస్తాని తక్కువ చేసి మాట్లాడుతూ నవ్వుతూ ఉంటే ఆస్తా చూసారా వాళ్ళు నా గురించి ఎలా మాట్లాడుతున్నారో, ఎంత అనేది నాకు అలవాటేలే అని వాళ్ళ మాటల్ని ఏమాత్రం పట్టించుకోడు. అది చూసి మిమోసా ఫోర్ షాక్ అయితే వీడు అలానే మాట్లాడతాడని నాకు తెలుసు అన్నట్లుగా ఫేస్ పెడతాడు. అప్పుడే పక్కనున్న క్రిమ్సన్ లయన్ కింగ్ స్క్వాడ్ కి చెందిన లియో శాండ్లర్ తో నాకు తెలిసి నీ స్క్వాడ్ లో కూడా ఒక న్యూ కామనర్ జాయిన్ అయ్యాడనుకుంటా, వాడి 4 లీఫ్ గ్రీమరీ చూసి ప్రతి ఒక్కరు ఇదైపోతున్నారు అని అంటే శాండ్లర్ ఒకరిని ఒకరు చూసుకుంటారు. అప్పుడు లియో కంటిన్యూ చేస్తూ వాళ్ళు ఆ డంజన్ ని క్లియర్ చేశారు, అది నిజమే, కానీ ఒకవేళ ఆ రైడ్ కి నేను వెళ్ళుంటే నేను వాళ్ళకన్నా ఇంకా బాగా పర్ఫామ్ చేసి ఉండేటోనే అని యూనోని తక్కువ చేసి మాట్లాడుతుంటే శాండ్లర్ అవును నువ్వు చెప్పింది నిజమే, వాడు ఆ డంజన్ ని క్లియర్ చేయగలిగాడు, వాడు ఆ మాత్రం కూడా చేయలేకపోతే వాడి గోల్డెన్ డాన్స్ స్క్వాడ్ లో జాయిన్ అయ్యే అర్హత లేనట్లే. కానీ గోల్డెన్ డాన్స్ స్క్వాడ్ కెప్టెన్ మమ్మల్ని మాత్రమే తన సక్సెసర్స్ గా చూస్తున్నాడు, కానీ ఆ కామనర్ని కాదు అని తన స్క్వాడ్ మెంబర్ అయిన యూనో గురించి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంటే ఫోరై ఆపడానికి ట్రై చేస్తూ మాట్లాడబోతే ఆ శాండ్లర్ క్లాస్ నీలాంటి స్కిల్స్ ఉన్న వ్యక్తి అలాంటి కామనర్తో తిరగడానికి సిగ్గుగా లేదా? మిమోసా నేను విన్నా నువ్వు డంజన్ లోకి వెళ్ళగానే ముందు నువ్వే ఇంజూర్ అయ్యావంటగా, అలాగే ఫ్రంట్ లైన్ నుంచి తప్పుకున్నావంట, నువ్వు రాయల్టీ అంటే నవ్వొస్తుంది. ఇందులో మిమోసా తప్పు ఏమాత్రం లేకపోయినా సారీ చెప్తుంది. ఇదంతా చూస్తున్న ఆస్తాకి మండుతుంటుంది. అప్పుడే సిల్వర్ ఈగల్ స్క్వాడ్ కి చెందిన సాలిడ్ ఇక్కడ ఏదానికి పనికిరాంది మిమోసా కాదు అని అంటూ నోవెల్ దగ్గరికి వెళ్లి తన చేతిలో ఉన్న వాటర్ ని నోవెల్ మీద పోస్తాడు. ఇక్కడ ఫోరే పుణ్యమా అని సాలిడ్ అలాగే నిబ్రా నోవెల్ కి బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారని మనకి రివీల్ అవుతుంది. నోవెల్ బ్రదర్ అందరూ చూస్తూ ఉండగా నోవెల్ మీద నీళ్లు పోసి నోవెల్ ని ఏడిపించేలా మన ఫ్యామిలీలో ఏదానికి పనికిరాని దానివి నువ్వు కనీసం నీ మ్యాజిక్ ని కూడా కంట్రోల్ చేయలేవు అని అంటాడు. ఇక్కడే మనం నోవెల్ ఇంకో బ్రదర్ ని చూస్తాం. వాడు కనీసం వాడి బ్రదర్ ని సిస్టర్ ని ఆపకుండా నిలబడి చూస్తుంటాడు. అప్పుడే నోవెల్ అక్క నోవెల్ తో
నిన్ను ఫ్యామిలీ నుంచి గెంటేసి మంచి పని చేశారు. అయినా కూడా సిగ్గు లేకుండా ఎంత ధైర్యం ఉంటే నోబెల్స్ ఉన్న ప్లేస్కి వస్తావు. ఇక్కడే మనకి నోవెల్ ఇంకో బ్రదర్ నేమ్ తెలుస్తుంది. వాడి పేరు నోజల్. వాడు నోవెల్తో నువ్వు కేవలం ఒక్క డంజన్ని మాత్రమే క్లియర్ చేయగలిగావు. ఆ ముఖంతో ఇక్కడికి వచ్చి మన ఫ్యామిలీ పేరుని చెడగొట్టాలని చూస్తున్నావా? అది విని నోవెల్, కానీ మమ్మల్ని ఈ ప్లేస్కి ఇన్వైట్ చేశారు, మాకొద్దు, మేమేం రాలేదు. దానికి నోవెల్ అన్నా, నీలాంటి దానికి ఇక్కడ ఉండే అర్హత లేదు. ఇప్పుడే ఎక్కడి నుంచి వెళ్ళిపో. నీ వల్ల అమ్మ చనిపోయింది, సరిపోలేదా? వాళ్ళంటున్న మాటల్ని ఇక తట్టుకోలేక నోవెల్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇప్పటి వరకు తనకి కోపం వస్తున్నా ఆపుకొని నిలబడి చూస్తున్న ఆస్థ ఇక చూడలేక అక్కడి నుంచి వెళ్తున్న నోవెల్ని చెయ్యి పట్టి ఆపి, ఇలాంటి వెధవల నుంచి పారిపోవాల్సిన అవసరం నీకు లేదు నోవెల్ అని చెప్పి పక్కనున్న టేబుల్ పైకి ఎక్కి నిలబడి, మీ గురించి విజయ్ కింగ్ చెప్తే మీరు అందరిలా కాకుండా డిఫరెంట్గా ఉంటారనుకున్నా, కానీ మీరు అందరిలాగే మీకన్నా విగ్గా ఉన్న వాళ్ళని పనికిరాని వాళ్ళలా చూస్తూ తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మీరు అలా ఎన్ని మాటలైనానండి, నేనేం మాత్రం పట్టించుకోను. ఎందుకంటే నేను కాబోయే విజయ్ కింగ్ని అని చెప్పబోతుండగా షుగర్ ఆగని శాండ్లర్ తన మ్యాజిక్తో ఆస్థాని మాట్లాడకుండా ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆస్థా తన స్క్వాడ్తో శాండ్లర్ మ్యాజిక్ని డిస్ట్రాయ్ చేసి, నేను మాట్లాడడం ఇంకా అయిపోలేదు, నోరు మూసుకొని నేను చెప్పేది బాగా విను. ఎప్పటి వరకు ఎవ్వరూ చూపించని రిజల్ట్స్ని నేను మీకు చూపిస్తా. అలాగే నేను ఖచ్చితంగా విజయ్ కింగ్ని అయ్యి నేనెవరో మీ అందరికీ నిరూపిస్తా అని అక్కడ మనోడి కన్నా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఉన్నారని తెలిసినా ఏమాత్రం ఆలోచించకుండా తను విజయ్ కింగ్ కాగలను అన్న గట్టి సంకల్పంతో వాళ్ళందరి ముందు నిలబడి గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే క్లోవర్ కింగ్డమ్ బయట ఇద్దరు సస్పీషియస్ గా ఉన్న వ్యక్తుల్ని చూస్తాం. వాళ్ళల్లో ఒకడు జాంబీ. అప్పుడే ఐ బ్యాడ్జ్ ఉన్న వ్యక్తి తనలో తాను, నన్నెందుకు వాళ్ళు గెంటేశారు? రాయల్టీస్ కన్నా నా దగ్గరే మ్యాజిక్ పవర్ ఎక్కువగా ఉంది, అయినా కూడా నన్ను ఒక పనికి రాని వాడిలా గెంటేశారు. ఈ భూమి మీద మ్యాజిక్ ఉంటేనే ఏదైనా సాధించగలం అని ఆ జాంబీ వైపు చూసి కోపంగా, ఎంత ధైర్యం ఉంటే నన్ను వాళ్ళు గెంటేస్తారు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే వాడి ముందు నేల మీద ఏదో ఒక బ్లాక్ కలర్లో ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన దాంట్లో నుంచి ఎవడో ఒకడు బయటికి వచ్చి, ఎవరితో అంత గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నావు? సరేలే, మన ప్లాన్ ప్రకారం అంతా రెడీ అయింది. అది విన్న ఆ ఐ బ్యాడ్జ్ వ్యక్తి, ఇప్పుడు నా పవర్ ఏంటో ఆ క్లోవర్ కింగ్డమ్ మ్యాజిక్ నైట్ మెంబర్స్కి చూపిస్తా. చూస్తుంటే వీళ్ళు క్లోవర్ కింగ్డమ్ మీద అటాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లున్నారు. కట్ చేస్తే తిరిగి ఆస్థా వాళ్ళ దగ్గరికి వస్తాం. ఆస్థా మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళంతా, నువ్వు విజయ్ కింగ్వే కావాలనుకుంటున్నావా? నీకంత సీన్ లేదులే అన్నట్లుగా ఆస్థాని చూస్తుంటారు. నోవెల్ బ్రదర్ సిస్టర్ ఆస్థాని అలానే వదిలేస్తే ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు అని ఆస్థాకి బుద్ధి చెప్పాలని వాళ్ళ మ్యాజిక్ ని వాడి ఆస్థా మీద అటాక్ చేస్తే ఆస్థా వాళ్ళ మ్యాజిక్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. అది చూసి శాండ్లర్ ఆస్థా వీక్నెస్ ని అర్థం చేసుకొని తన మ్యాజిక్ తో శాండ్ గోళం ని క్రియేట్ చేసి ఆస్థాని కదలకుండా పట్టుకుంటాడు. దాంతో నోవెల్ బ్రదర్ సిల్వర్ ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదని తన మ్యాజిక్ తో ఆస్థా మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ ఆస్థాకి క్లోజ్ గా వచ్చే లోపే ఆస్థా తన ఇంకో స్క్వాడ్ ని తీసి ఆ శాండ్ గోళం ని డిస్ట్రాయ్ చేసి సిల్వర్ అటాక్ ని తిరిగి సిల్వర్ వైపుకి పంపిస్తాడు. దెబ్బకి ఆ సిల్వర్ గాడు వాడి మోకాళ్ళ మీదకి వచ్చేస్తాడు. అప్పటికి ఆగకుండా ఆస్థా మీద అటాక్ చేయబోతుండగా సడన్ గా అక్కడున్న వాళ్ళంతా భయంకరమైన ప్రెజర్ ని ఫీల్ అవుతారు. ఆ ప్రెజర్ ని వదులుతోంది ఎవరో కాదు, సిల్వర్ ఈగల్ స్క్వాడ్ కెప్టెన్ నోవెల్ కి పెద్దన్న నోజెల్. తను వదులుతున్న ప్రెజర్ కి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ పూర్తిగా చేంజ్ అయి ఉంటుంది. నోజెల్ తన తమ్ముడితో ఇక మాట్లాడుకోవటం ఆపమని ఆస్థాకి తను బుద్ధి చెప్పాలని ఆస్థా మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఇక్కడ నోజెల్ వదులుతున్న ఆరా కెప్టెన్ యామిక్ కన్నా డిఫరెంట్ గా ఉండడం ఆస్థా గమనిస్తాడు. అప్పుడే నోజెల్ అటాక్ చేయబోతుండగా క్రిమ్సన్ లయన్ కింగ్ స్క్వాడ్ కెప్టెన్ నోజెల్ ని వెనక నుంచి ఆపి, మీ సిల్వర్ స్క్వాడ్ మొత్తం ఒక చిన్న పిల్లోడి మీద మీ ప్రతాపం చూపిస్తున్నారే, సిగ్గుగా లేదు? పక్కన ఆస్థా దగ్గరికి లియో వచ్చి గట్టిగా నవ్వుతూ ఆస్థాతో, నువ్వు మిమోసా చెప్పినట్లుగానే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు. ఆస్థాకి ఆ లియో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక చూస్తుంటే అప్పుడే లియో ఆస్థాని తన రైవల్ గా ఎంచుకుంటాడు. ఈ లియో గాడికి కనీసం మనోడి నేమ్ కూడా సరిగా తెలియదు. మిమోసా మనోడి నేమ్ ఆస్థా అని లియో గాడికి చెప్తే ఆ లియో గాడు ఆస్థా భుజం మీద చేయి వేసి తడుతూ మనోడిని తన రైవల్ గా ఎంచుకున్నందుకు సెలబ్రేట్ చేసుకోమంటాడు. దాంతో ఆస్థా హుర్రే అని అంటాడు. ఇదంతా చూసి నోవెల్ ఎటువంటి ప్రాబ్లం రాలేదని రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. ఇక్కడ లియో మిమోసా అన్న చెల్లెళ్ళ వరుస అవుతారు. లియో వాళ్ళ ఫాదర్, మిమోసా వాళ్ళ ఫాదర్ అన్న తమ్ముళ్ళు. అలాగే నోవెల్ మిమోసా అక్కా చెల్లెళ్ళు అవుతారు. ఇక్కడ మిమోసా వాళ్ళ మదర్, నోవెల్ వాళ్ళ మదర్ అక్కా చెల్లెళ్ళు. అప్పుడే ఆస్థా లియోతో, నువ్వు నన్ను రైవల్ గా ఎంచుకున్నావు, కానీ నాకు ఆల్రెడీ రైవల్ ఉన్నాడు, అదిగో అక్కడ నిలబడి ఉన్నాడే యూనో,
వాడే నా రైవల్ అని యూనో సైడ్ తిరిగితే యూనో పక్కనున్న మిమోసా పాప ఆస్తా తనని చూస్తున్నాడని సిగ్గుపడుతుంటుంది. అప్పుడే లియో ఆస్తా భుజం మీద కొడుతూ ఒక్కరికి ఒకే రైవల్ ఉండాలన్న రూల్ ఏం లేదుగా అని ఆస్తా షోల్డర్స్ ని పట్టుకుంటాడు. దాంతో లియో మన ఆస్తా స్ట్రాంగ్ బాడీని నోటీస్ చేసి ఆస్తాతో నువ్వు నీ బాడీని మెయింటైన్ చేస్తున్నావే, ఎంతైనా నా రైవల్ అంటే ఆ మాత్రం ఉండాలి అని ఆర్మ్ రెజ్లింగ్ చేద్దామని అంటాడు. ఇదంతా చూస్తున్న సోల్ పక్క నుంచి కొన్నిసార్లు వెధవులు కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తారు కదా సిస్టర్ అని అంటే బ్లూ రోజ్ కెప్టెన్ నన్ను సిస్టర్ అని కాదు కెప్టెన్ అని పిలుచు అని అంటుంది. కానీ సోల్ కెప్టెన్ అని కాకుండా సిస్టర్ అనే పిలుస్తూ ఉంటుంది. మరోవైపు లియోనేమో ఆస్తాని ఆర్మ్ రెజ్లింగ్ కి రమ్మని విసిగిస్తూ ఉంటాడు. పక్కన మన లవ్ పాప మిమోసా లియోకి ఆస్తా రైవల్, ఆస్తా ఈజ్ అమేజింగ్ అని ఆస్తాని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇదంతా చూసి చుట్టూ ఉన్న వాళ్ళంతా ఫైట్ ఏం జరగలేదని రిలాక్స్ గా ఫీల్ అవుతారు. చూస్తుంటే నోజెల్ కి వాళ్ళు రిలాక్స్ గా ఉండడం నచ్చనట్లుంది. ఆస్తాని లియోని చూసి ఒక రాయల్టీ మెంబర్ కామనర్ ని తన రైవల్ గా ఎంచుకుంటున్నాడా? అది విన్న లియో పెద్దన్న బాగా విను నోజెల్, ఆ పిల్లోడు కామనరే, నేను ఒప్పుకుంటా. కానీ ఆ పిల్లోని విజర్డ్ కింగ్ ఈసారి మనకి ఇన్వైట్ చేశాడు. కనీసం విజర్డ్ కింగ్ ఇన్వైట్ చేశాడు, దానికోసం అన్న రెస్పెక్ట్ ని చూపించు. దానికి నోజెల్, నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక రాయల్టీ నుంచి ఈ మాటల్ని వినాల్సి వస్తుందని. మీ విలియన్స్ ఫ్యామిలీ అనుకున్న దానికన్నా చాలా సున్నితంగా ఉన్నారు. నువ్వు మాతో పాటు తిరిగితే మాకే అవమానం. నేను ఆకాశాన్ని చీల్చుకుంటూ గాల్లో తిరిగే గద్ద, అలాంటి నేను ఒక భూమి మీద తిరిగే చీడ పురుగుని మాలో ఒకదానిలా ఎలా యాక్సెప్ట్ చేయగలను అని చాలా దారుణంగా మాట్లాడతాడు. ఆ మాటలు విన్న లియో బ్రదర్ కి కోపం వచ్చి చూస్తూ ఉండలేక తన మానాన్ని రిలీజ్ చేస్తాడు. దాంతో నోజెల్ కూడా తన మానాన్ని రిలీజ్ చేస్తాడు. లియో పెద్దన్న మాన లయన్ ఫామ్ లో ఉంటే నోజెల్ మాన ఈగల్ ఫామ్ లో ఉంటుంది. వాళ్ళు రిలీజ్ చేస్తున్న మానా వల్ల వాళ్ళున్న రూమ్ మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. అది చూసి ఆస్తా వాళ్ళ మానా లెవెల్ ని సెన్స్ చేయలేకపోయినా వాళ్ళు స్ట్రాంగ్ అని అర్థం చేసుకుంటాడు. ఇలా రూమ్ లో మొత్తం గందరగోళంగా ఉన్నప్పుడే క్యాపిటల్ బయట ఏదో బ్లాస్ట్ అయినట్లు సౌండ్ వస్తుంది. అప్పుడే క్యాపిటల్ గార్డ్ మెంబర్ అక్కడికి వచ్చి మనోళ్లతో రాయల్ క్యాపిటల్ మీద ఎవరో అటాక్ చేస్తున్నారని రిపోర్ట్ ని ఇస్తాడు. మనం క్యాపిటల్ బయట చూస్తే ఎక్కడ చూసినా మంటలు అంటుకొని ఉంటాయి. అలాగే కింగ్డమ్ లోని ప్రజల మీద కొన్ని జాంబీస్ అటాక్ చేస్తుంటాయి. ఇదంతా చేస్తుంది ఎవరో కాదు, మనం ఇందాక కింగ్డమ్ బయట చూశామే ఒక ఐ బ్యాడ్జ్ వ్యక్తి, వాడు ఒక బిల్డింగ్ మీద నిలబడి గట్టిగా నవ్వుతూ క్యాపిటల్ డిస్ట్రాయ్ అవ్వడం చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ జాంబీస్ ని ఆపడం కోసం కింగ్డమ్ గార్డ్స్ ఎంతగా అటాక్ చేసినా ఆ జాంబీస్ కి బొక్కలు పడుతున్నాయే గాని అవి మాత్రం ఆగడం లేదు. అప్పుడే ఆ ఐ బ్యాడ్జ్ ఇంకా కొన్ని జాంబీస్ ని సమన్ చేస్తాడు. తిరిగి హెచ్క్యూ లోపల చూస్తే క్యాపిటల్ మీద అటాక్ జరిగిందని మనోళ్ళకి తెలుస్తుంది. అప్పుడే గోల్డెన్ డాన్స్ స్క్వాడ్ మెంబర్ ముందుకొచ్చి తన స్టోన్ మ్యాజిక్ తో రాయల్ క్యాపిటల్ కాపీని క్రియేట్ చేస్తాడు. ఈ చిన్న క్యాపిటల్ మిమోసా ట్రాకింగ్ స్పెల్ కన్నా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఈ స్మాల్ కాపీ క్యాపిటల్ ఒక లైవ్ క్యాపిటల్ లా వర్క్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ క్యాపిటల్ లో ఏమేమి జరుగుతుందో మనం చూడొచ్చు. అది మాత్రమే కాకుండా ప్రజల అరుపులు కూడా ఇందులో వినపడతాయి. ఇప్పటికే క్యాపిటల్ లో 5 చోట్లలో అటాక్ జరిగి ఉంటుంది. అది చూసి లియో బ్రదర్, క్యాపిటల్ చుట్టూ గార్డ్స్ మ్యాజిక్ తో సీల్డ్ ని అరేంజ్ చేశారు. అలాంటప్పుడు వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యి ఎలా అటాక్ చేయగలిగారు? వాళ్ళేమన్నా బ్యారియర్ ని డిస్ట్రాయ్ చేయగలిగారా? లేదా మన వాళ్ళలోనే ఎవరన్నా మమ్మల్ని బీట్రై చేశారా? చూస్తుంటే వాళ్ళ స్కిల్స్ స్ట్రాంగ్ గా ఉన్నట్లున్నాయి అని అనుకొని అటాక్ చేయడానికి ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తే ఆస్తా గట్టిగా అరుస్తూ, మీరెందుకు అలా చూస్తూ నిలబడ్డారు? మనమేం చేయకపోతే ప్రజలు చనిపోతారు. నేను అక్కడికి వెళ్తున్నా అని వెళ్తుంటే ఫోరై, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు మ్యాజిక్ ని కూడా డిటెక్ట్ చేయలేవు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎక్కడికని వెళ్తావు అని అంటే ఆస్తా, ఎక్కడ ప్రజలు సమస్యలో ఉన్నారని అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతా. లియో కూడా ఆస్తా ప్లాన్ నే ఫాలో అవుతూ ఆస్తా వెనక్కి వెళ్ళిపోతాడు. దాంతో లియో బ్రదర్ చేసేదేం లేక అందరినీ డివైడ్ చేస్తాడు. లియో బ్రదర్, నోవెల్, ఆస్తా లియో వాళ్ళ వెనక వెళ్లి వాళ్ళిద్దరిని తీసుకొని నార్త్ సైడ్ వెళ్లాలని డిసైడ్ అవుతారు. సిల్వర్ ఈగల్ కి సెంట్రల్ డిస్ట్రిక్ట్ ని అప్పచెప్తాడు. బ్లూ రోజ్ నైట్స్ కి ఈస్ట్ డిస్ట్రిక్ట్ ని అప్పచెప్తాడు. గోల్డెన్ డాన్స్ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు, అందుకే వాళ్ళని 2 గ్రూపులుగా డివైడ్ చేసి ఒకరిని వెస్ట్ డిస్ట్రిక్ట్ సైడ్, ఇంకొకరిని నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్ సైడ్ వెళ్ళమంటాడు. ఇక అంతా బ్యాటిల్ గ్రౌండ్ కి స్ప్లిట్ అయి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా హెచ్క్యూని వదిలి వెళ్ళగానే టేబుల్ కిందనున్న చార్మి బయటకు వస్తుంది. చార్మి ఆస్తా వాళ్ళని ఫాలో అవుతూ ఫుడ్ కోసం అక్కడికొచ్చుంటుంది. తను క్యాపిటల్ మీద జరిగిన అటాక్ గురించి విని, నేను ఒక గ్రాండ్ వెల్కమ్ ని ఇచ్చి మంచిగా పర్ఫామ్ చేస్తా,
ఎవరికి తెలుసు, నేను చేసిన వర్క్ ని చూసి నాకు మంచి టేస్ట్ ఉన్న ఫుడ్ ని ఇస్తారేమో. అప్పుడే డెలీసియస్ ఫుడ్ స్మెల్ వస్తే ఆ స్మెల్ వస్తున్న సైడ్ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే క్యాపిటల్ లో సెంటర్ డిస్ట్రిక్ట్ దగ్గర చూస్తాం. ఆ ఏరియా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. అప్పుడే ఆ ఏరియాని క్లియర్ చేసేందుకు సిల్వర్ ఈగల్ స్క్వాడ్ అక్కడికి వస్తుంది. ఈస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర కూడా అదే పరిస్థితి. ఇక్కడికి బ్లూ రోజ్ స్క్వాడ్ వస్తుంది. నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గరికి యూనో మిమోసా శాండ్లర్ వచ్చి ఆ ఏరియాని క్లియర్ చేయడం స్టార్ట్ చేస్తారు. వెస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గరికి ఫోరై అలాగే మిగతా గోల్డెన్ డాన్స్ మెంబర్స్ వస్తారు. నార్త్ డిస్ట్రిక్ట్ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్. అక్కడ కూడా మొత్తం డిస్ట్రాయ్ ఉంటుంది. అక్కడికి లియో అన్న నోబెల్ ఆస్థాని వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళు అలా కింద చూస్తే అక్కడే ఆ ఐ బ్యాడ్జ్ ఉన్నోడు ఒక పాప మీద అటాక్ చేయబోతుండగా ఆస్థా ఆ విలన్ గాడి వెనుక నుంచి మంటల్ని చీల్చుకుంటూ ఆ పాపని కాపాడడం కోసం వస్తాడు. సారీ గాయ్స్, ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నందుకు. ఇప్పటి నుంచి వీడియోలు అయితే కంటిన్యూస్ గా అప్లోడ్ చేస్తా. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు, అలాగే నా ఛానల్ ని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక ఉంటా మరి. బాయ్ బాయ్. టేక్ కేర్.